హాయ్ ఆస్పిరెంట్స్, దిస్ ఈజ్ విజయ్ ఆఫ్ వెంగి. నేను ఈ వీడియోలో ఏపీపీఎస్సీ సిపిటి ఫుల్ కోర్సు ఓన్లీ 20 అవర్స్లో చాలా నీట్గా ఫ్రెండ్ లాగా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. అండ్ దీనికోసం నేను ఒక బుక్ అయితే క్రియేట్ చేశాను. దిస్ ఈజ్ ద బుక్. ఈ బుక్ అనేది మీకు ఖచ్చితంగా చాలా ఉపయోగపడుతుంది. దీన్ని నేను అమెజాన్ కిండల్లో నిజానికి ఎప్పుడో పబ్లిష్ అయితే చేశాను. కానీ నాకు ఈ కిండల్లో పబ్లిష్ చేయడం కాకుండా ఈ బుక్ని అయితే ఇప్పుడు ఫ్రీగా అందరికీ అవైలబుల్ చేయాలని అయితే అనిపించింది. అండ్ ఇది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు తొందరలో ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మీరు సిపిటిని బాగా ప్రాక్టీస్ చేయాలి కాబట్టి ఒక 12 మోడల్ పేపర్స్ అయితే రియల్ టైం ఎగ్జామ్లో ఎలా ఉంటాయో అలాగైతే డిజైన్ చేసి మీకు ఇచ్చాను. ఇది ఓరియంటేషన్ పేపరు అండ్ 11 మోడల్ పేపర్స్, మొత్తం 12 మోడల్ పేపర్స్ రియల్ టైంలో మీకు ఎలా ఉంటాయో అలా ఉంటాయి. ఎంతో హార్డ్ వర్క్ చేసి మీరు ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్లియర్ చేశారు. అండ్ ఒక చిన్న లాస్ట్ స్టెప్ అవుతుంది, దట్ ఈస్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. మీరు ప్రాక్టీస్ చేయకుండా నెగ్లెక్ట్ చేశారంటే మీ డ్రీమ్ జాబ్ అయితే వెళ్ళిపోతుంది. మీ ఎఫర్ట్స్ అన్నీ ఇప్పుడు వరకు పెట్టినవన్నీ పోతాయి. ఓకే, సో మీరు ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ఈ 12 మోడల్ పేపర్స్ అయితే సాల్వ్ అయితే చేయండి. రైట్, నేను అంతకుముందు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 1:2లో సెలెక్ట్ అయ్యి సిపిటి రాశాను. అండ్ అంతకుముందు ప్రీవియస్ పేపర్స్, ఈ సిలబస్ అండ్ రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్ అన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ 12 మోడల్ పేపర్స్ గురించి ఈ బుక్ అయితే రాశాను అనమాట. రైట్, సో మీకు కొత్త మోడల్లో ఉండే 60 minutes 1 hour ఎగ్జాము 100 మార్క్స్కి ఉండేలాగా దీన్ని నీట్గా అయితే నేను సెట్ చేశాను క్వశ్చన్ పేపర్ని. రైట్, సో ఒకసారి మీకు బుక్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. లెట్ సే ఫస్ట్ పేపర్ ఆర్ ఎనీ అదర్ పేపర్. A minute, let us say ఈ క్వశ్చన్ పేపర్ తీసుకుందాం. దిస్ ఈజ్ ద క్వశ్చన్ పేపర్ 7. సో ఇందులో మీకు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ క్లియర్గా ఉంటాయి. అండ్ మీకు ఫైల్ నేమ్స్ ఎలా ఉండాలనేది కూడా ఉంటుందన్నమాట. రైట్, నేను మీకు మ్యాక్సిమం మేము రాసినప్పుడు ఎలా ఉండేదంటే ఇది మీకు కంప్యూటరు స్క్రీన్ ఇలా ఉంటుంది కదా, ఈ స్క్రీన్లో మీరు డెస్క్ టాప్ మీద ఒక హాల్ టికెట్ నెంబర్తో ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తారు. రైట్, ఒక డెస్క్టాప్ మీద ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్లో ఈ 5 ఫైల్స్ ఉంటాయి. మీ హాల్ టికెట్ నెంబరు ఐఫెను పార్ట్ ఏ, ఇది ఎక్సెల్ ఫైల్. హాల్ టికెట్ నెంబరు ఐఫెను క్వశ్చన్ నెంబర్ 1, దిస్ ఈజ్ వర్డ్ ఫైల్, దిస్ ఈజ్ వర్డ్ ఫైల్ అండ్ దిస్ ఈజ్ ఎక్సెల్ ఫైల్ అండ్ పవర్ పాయింట్ ఫైల్. మీకు ఇక్కడ ఐఫెన్, మాకు ఇన్స్ట్రక్షన్లో అక్కడ ఐఫెన్ పెట్టాలని చెప్పారు. సో నేను కూడా మీకు ఇన్స్ట్రక్షన్లో ఐఫెన్ పెట్టాలని అక్కడైతే రాశాను. మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్ని ఫాలో అయ్యే చేయాలన్నమాట. రైట్, సో ఇక్కడ నేను మీకు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చాను. ఎగ్జామ్లో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, వాటిని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఫైల్ నేమింగ్ అయితే తెలుస్తుంది. రైట్, సో మీకు ఫస్ట్ 20 MCQs ఉంటాయి, అవి నేను ఇలా ఫ్రేమ్ చేశాను. రైట్, ఇవి అయిపోయిన తర్వాత మీకు ఈ క్వశ్చన్ 1 ఆన్ ఎంఎస్ వర్డ్ 25 మార్క్స్ ఉంటుంది. అండ్ క్వశ్చన్ 2 ఆన్ ఎంఎస్ వర్డ్ 15 మార్క్స్ ఉంటుంది. అండ్ ఎంఎస్ ఎక్సెల్ మీద 20 మార్క్స్కి ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇక్కడ ఉండే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అయ్యి మీరు ఇది తయారు చేయాలి. అండ్ పవర్ పాయింట్ మీద 20 మార్క్స్కి ఉంటుంది. మీరు స్లైడ్ 1లో ఎలా ఉండాలి, వాటికి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, స్లైడ్ 2, స్లైడ్ 3 అలాగా ఇక్కడ ఏదైతే చెప్పారో దాన్ని అయితే ఫాలో అవ్వాలి. అండ్ మీకు ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్లో ఇందాక పార్ట్ ఏలో 20 MCQs ఉంటాయి కదా, ఇవి ఈ 20 MCQsకి ఫస్ట్ నుంచి ఉండే 20 MCQsకి నేను ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్లో ఇక్కడ సొల్యూషన్స్ ఇచ్చాను అనమాట. సో ఇవి మీరు చదివితే నీట్గానే అర్థమైపోతాయి. ఆల్రైట్, సో ఇలాగా 20 MCQsకి ఆన్సర్స్ అయితే నేను ప్రొవైడ్ చేశాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ 8 అయితే స్టార్ట్ అవుతుంది.
అండ్ మరి పార్ట్ బిలో ఉండే ఈ 4 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఎంఎస్ వర్డ్, సపోజ్ దీన్ని ఇక్కడ ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఈ ఇమేజ్ని ఇన్సర్ట్ చేయటం, అండ్ ఇక్కడ మనకి ఇచ్చినట్టు చేయటం, అండ్ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవటం, ఇవన్నీ ఎలా చేయాలనేది నేను ఈ మన విజయ్ ఆఫ్ వేంగి ఛానల్లో ఫుల్ కోర్సు ఓన్లీ 20 అవర్స్ అనమాట. ఇదైతే నేను తయారు చేసి పెట్టాను మీకు యాజ్ ఎ ఫ్రెండ్ లాగా కూర్చోబెట్టి, ఏదో కోచింగ్ ఇన్స్టిట్యూట్ లాగా ఎవరోలాగా కాకుండా ఒక 20 అవర్స్లో మొత్తం కంప్లీట్ అయ్యేలాగా. ఆల్రైట్, ఒక్కొక్క క్వశ్చన్ని చేయటం, ఎక్స్ప్లెయిన్ చేయటం, ఎంఎస్ వర్డ్ బేసిక్స్ ఇవన్నీ కవర్ చేయటం, ఎంఎస్ ఎక్సెల్ కవర్ చేయటం బేసిక్స్, తర్వాత పవర్ పాయింట్ అండ్ మీకు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ లైక్ మెయిల్ మెర్జ్, ఎక్సెల్లో వ్రాప్ టెక్స్ట్ ఇవన్నీ చేయటం. అక్కడి నుంచి అది అయిపోయిన తర్వాత ఇంకా మీకు ఓరియంటేషన్ పేపర్ నుంచి పార్ట్ ఏలో ఉండే 4 క్వశ్చన్స్, క్వశ్చన్ పేపర్ 1లో 4 క్వశ్చన్స్, అలాగా క్వశ్చన్ పేపర్ 2లో ఉండే 4 క్వశ్చన్స్, అండ్ ఎక్కడెక్కడ మీకు ఇండెంట్స్, హ్యాంగింగ్ ఇండెంట్స్ ఇవన్నీ ఏదైతే అవసరం అవుతాయో అవన్నీ నేను ఆర్డర్లో నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ కోర్స్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆల్రైట్, ఇందులో ఇంకొక విషయం ఏంటంటే నేను నా దగ్గర ఫ్యాన్సీ యాప్స్ అవన్నీ ఏం లేవు. దీనికి నేను కొంత మెంబర్షిప్కి ఫీ అయితే కొంచెం పెట్టాను. అదేంటంటే నన్ను నేను సపోర్ట్ చేసుకోవడానికి. ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ వీ కాంట్ ఆస్క్ మనీ ఫ్రమ్ ద హోమ్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. అండ్ నేను పెట్టిన ఈ మెంబర్షిప్లో కూడా 50% ఆఫ్ ద యూట్యూబ్ ఒక 30%, మిగతా జిఎస్టీ గవర్నమెంట్ తీసుకొని నాకు అరౌండ్ 50% ప్లస్ మాత్రమే నాకు వస్తుంది నన్ను నేను సపోర్ట్ చేసుకోవడానికి. ఎవరైతే కోర్స్ కావాలనుకున్నారో మెంబర్షిప్ తీసుకొని అయితే జాయిన్ అవ్వండి. మాకు కోర్సు ఇదేం అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఈ పీడిఎఫ్ని అయితే నేను ఫ్రీగానే డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్క పేపర్ని లెట్సే ఈరోజు మీరు ఈ పేపర్ నెంబరు 6 సాల్వ్ చేయాలనుకోండి. ఈ పేపర్ నెంబర్ 6ని ప్రింటౌట్ తీసుకొని ఈ ఫస్ట్ ఇక్కడ నుంచి ఇవన్నీ బ్యాక్ అండ్ ఫోర్త్ ప్రింటౌట్ తీసుకొని 1 అవర్ టైం పెట్టుకొని మీ అంతా మీరు సాల్వ్ చేయండి. రైట్, మీకు ఎక్కడన్నా ఇబ్బంది వస్తే కోర్స్ తీసుకొని వీడియోస్ అయితే మీరు ఇబ్బంది వచ్చిన చోట చూడొచ్చు. అదర్వైజ్ మీరు అంతకు మీరు చేసుకోవాలంటే చేసుకోండి. రైట్, ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ ఎవరైనా సబ్స్క్రిప్షన్ తీసుకున్న వెంటనే క్యాన్సిల్ చేయండి. ఎందుకంటే ఇది ఓన్లీ 20 అవర్స్ కోర్స్ మాత్రమే. మీరు కరెక్ట్గా కూర్చుంటే మీరు యాక్చువల్గా 1:2లోనో 1:1లోనో ఏపీపీఎస్సీ పెట్టే ఎగ్జామ్స్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్లియర్ చేసిన వాళ్ళు, అంటే మామూలు కాదు. మీరు కరెక్ట్గా కూర్చుంటే 3 డేస్లో ఈ 12 పేపర్స్ అవగొట్టేయచ్చు. అండ్ ఈ కోర్సు అంటే 20 గంటలు ఉన్న కోర్సుని మీరు 72 గంటల్లో కంప్లీట్ చేయొచ్చు. వచ్చే ఇంకో 24 అవర్స్లో రివిజన్ కూడా చేయొచ్చు. ఐడియల్గా మీరు చాలా రిలాక్స్డ్గా చదివితే 5 to 7 డేస్లో మీకు మొత్తం ఫుల్ కాన్ఫిడెన్స్ అయితే వచ్చేస్తుంది సిపిటి మీద. ఆల్రైట్, మీరు అండ్ మెయిన్ ఫోకస్ మనకి దేని మీద ఉండాలి, పార్ట్ బి మీద ఉండాలి. అండ్ పార్ట్ ఏలో ఎంసీక్యూస్ ఇక్కడ ఉన్నాయి మాత్రం చూస్తే సరిపోతుంది. రైట్, అంతకుముందు నేను లాస్ట్ ఇయర్ గ్రూప్ 2 రాసేటప్పుడు వీడియోస్ అయితే చేశాను. వీడియోస్ అయితే చేశాను. అండ్ దానికి సంబంధించి నేను ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎలా అటెంప్ట్ చేశాను అనేది కూడా ఇక్కడ కమెంట్స్లో ఎలా అటెంప్ట్ చేశాను అనేది ఒక వీడియో అయితే చేశాను. అండ్ ఇక్కడ మీరు చూస్తే అవి అప్పుడు ఫ్రీగానే వదిలేశాను నేను. థ్యాంక్ యూ బ్రదర్, ఐ జస్ట్ ఫాలోడ్ యువర్ వీడియోస్ అండ్ కుడ్ కంప్లీట్ ఆల్ ద క్వశ్చన్స్ ఈజీలీ. అంటే ఇది లాస్ట్ ఇయర్ నేను చేసిన వీడియోస్కి వాళ్ళు మంచి రెస్పాన్స్ ఇచ్చారు. చాలామంది వాటిని ఫాలో అయ్యి ఎంసీక్యూస్ కానీ అక్కడ ఉండేవన్నీ కూడా ఫాలో అయ్యి చాలా ఈజీగా క్లియర్ చేశారు. ఆల్రైట్, సో
ఈ కోర్స్ అయితే మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అండ్ మీరు చాలా ఈజీగా అయితే మీరు ఈ ఎగ్జామ్ని అయితే క్రాక్ చేయొచ్చు. ఆల్రైట్. అండ్ ఒకవేళ సబ్స్క్రిప్షన్ తీసుకునేటట్టయితే నేను ఇక్కడ ప్లేలిస్ట్లో ఫుల్ కోర్స్ ఇది ఉంది కదా, ఇది తీసుకోండి. ఇది లేటెస్ట్గా నేను అంతకుముందు చేసినప్పుడు కొన్ని ఫస్ట్ టైం రాయటం వల్ల కొన్ని అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. లైక్ దిస్ సిపిటి ప్రిపరేషన్ ఈ 47 వీడియోస్లో. కానీ ఇప్పుడు నేను ఏం చేశానంటే మొత్తం ఇక్కడ ఫుల్ కోర్స్ ఉంది కదా, ఈ 20 అవర్స్, దీంట్లో నేను ఒక్కొక్కటి 10 మినిట్స్ 20 మినిట్స్ అలాగే ఉంటాయి. లెంతీగా అయితే ఉండవు. సో వీటిని నేను నీట్గా డిజైన్ చేశాను ఆర్డర్ వైజ్. దీన్ని మీరు తీసుకుంటే దీనికి కూడా యాక్సెస్ వస్తుందన్నమాట. ఆల్రైట్, అంతే. ఒక 40 మెంబర్స్ని అయితే నేను హ్యాండిల్ చేస్తాను. మీకు నా నెంబరు ఇక్కడ స్టార్టింగ్లో ఇచ్చాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను కాల్ చేసి అడగండి. మీకు ఈ పీడిఎఫ్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. కావాలనుకున్న వాళ్ళు తీసుకొని ప్రాక్టీస్ అయితే చేయొచ్చు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. పీస్.